మాంసాహారం తినే అలవాటు ఉన్న వారిని మానేయమని నేను చెప్పలేను, కానీ కనీసం అమావాస్య నాడు మానేయండి. అమావాస్య నాడు మాంసం తినకండి, మాంసం కొనకండి. అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువగా ఉంటుంది, మనిషిలో కూడా. అందుకే అమావాస్య నాడు ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఉంటారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని ప్రయాణాలు కూడా అమావాస్య నాడు చేయాలి. నీకు ఇంకేం దొరకలేదా, గొడ్డ అమావాస్య దొరికిందా అంటారు. ఎందుకంటే మాంసాహారం తినే అలవాటు ఉన్న వారిని మానేయమని నేను చెప్పలేను, కానీ కనీసం అమావాస్య నాడు మానేయండి. అమావాస్య నాడు మాంసం తినకండి, మాంసం కొనకండి. అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువగా ఉంటుంది, మనిషిలో కూడా. అందుకే అమావాస్య నాడు ఏదో ఇంట్లో పనులు చేసుకుని ఉంటారు తప్పితే ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకుని ప్రయాణాలు కూడా అమావాస్య నాడు చేయాలి. నీకు ఇంకేం దొరకలేదా, గొడ్డ అమావాస్య దొరికిందా అంటారు. ఎందుకంటే మాంసాహారం తినే అలవాటు ఉన్న వారిని మానేయమని నేను చెప్పలేను, కానీ కనీసం అమావాస్య నాడు మానేయండి. అమావాస్య నాడు మాంసం తినకండి, మాంసం కొనకండి. అమావాస్య నాడు ప్రతి జీవిలోనూ శక్తి తక్కువ